ప్రచారంలో దూసుకుపోతున్నారు ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. అశ్వారావుపేట నియోజకవర్గంలో రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. నిత్యం ఓటర్లను కలుస్తూ కేంద్రంలో బీజేపీ అందిస్తోన్న సుస్థిర పాలన గురించి మోదీ అభివృద్ధిని వివరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై ఘాటైన విమర్శలతో ప్రచారంలో దూకుడు పెంచారు వినోద్రావు. అశ్వారావుపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి రోడ్ షోకు ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. ప్రజాసేవ కోసం వచ్చేవాడే నిజమైన నాయకుడన్నారు ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. తమ్ముళ్ల కోసమో భార్యల కోసమో వియ్యంకుల కోసమో టికెట్ కోసమో రాజకీయం చేసేవాడు నాయకుడే కాదన్నారు. ఖమ్మం జిల్లాలో చాలా సమస్యలున్నాయని తనను ఎంపీగా గెలిపిస్తే ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తా అంటున్నారు వినోద్రావు. తాను అశ్వారావుపేట నియోజకవర్గ వాసినని, పక్కా లోకల్నని, తనపై పోటీ చేసేవారికి గిరిజన సాంప్రదాయాలు, వారి సమస్యలు తెలుసా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా ప్రజలంతా బీజేపీని బలపరచాలని కోరారు ఎంపీ అభ్యర్థి వినోద్రావు. ప్రజల సేవల కోసం వచ్చిందే నాయకులు. వారి అల్లుళ్ళ కోసమో, వారి ఈయంపుళ్ళ కోసమో, వారి తమ్ముడి కోసమో, వారి భార్య కోసమో టికెట్ ఇప్పించుకోవడానికి కాదు, మీకోసం మీ దగ్గరుండి ఎండనక వాననక రాత్రనక పని చేసేవాడే నాయకుడు. మరి అట్లాంటి నాయకుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వారు 18 గంటలు పనిచేసుకుంటా మన భారతదేశాన్ని గొప్ప దేశం కింద చూపించుకుంటూ భారతీయులందరూ గొప్పోలని చెప్పి భారతదేశంలో కూడా ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్ళి వారి అభివృద్ధి అనేది, ధర్మం అనేది, మన 600 సంవత్సరాల కళలు, మళ్ళీ ఫ్యాక్టరీలు, ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా దేశం ఇంత సురక్షితంగా ఉందంటే అది శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో. భారతదేశంలో అన్ని పట్టణాలు పోతున్నాయి, అన్ని విలేజెస్ అన్ని అవుతున్నాయి, అన్ని రాష్ట్రాలు జై బీజేపీ, జై మోడీ గారు, జై అభివృద్ధి అంటున్నారు. మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది? గత 10 సంవత్సరాలలో ఇక్కడ ఏమైనాయి? ఇక్కడ రైతుల్ని ఉద్దేశించి ఏమన్నా గిడ్డంగులు వచ్చినాయా? ఏమన్నా పరిశ్రమలు వచ్చినాయా? డబ్బులు అయితే ఆడ 100,000 కోట్లు నరేంద్ర మోడీ గారు ఇస్తా అంటున్నారు. మరి తెచ్చేవాడేడి? మనమే, మీరే, మీ చేతిలో ఇప్పుడు ఉంది. మీరే ప్రతి ఒక్కరు ఎంపీ అభ్యర్థులు, మీరే మీ ప్రదేశాన్ని బాగు చేసేవాళ్ళు. నరేంద్ర మోడీ నాయకత్వం మా ఊరికి వినపడ్డది. సో మీ వాడిని కాబట్టి, మీ బిడ్డని కాబట్టి, ఈ గడ్డ బిడ్డని కాబట్టి, నేను లోకల్ కాబట్టి, పక్కా లోకల్ కాబట్టి మీ సమస్యలు నాకు తెలుస్తుంది.